వెల్కమ్ టు వలయం టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలాల్లోనూ విశ్వాసంగా జెండా మోసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కి పట్టు కలిగించిన నేతగా పేరున్న జీవన్ రెడ్డి నిష్క్రమణ పార్టీకి తీవ్రమైన దెబ్బగా పరిగణిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, అంతేకాకుండా ఆయనకు పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో జీవన్ రెడ్డిలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. పక్క పార్టీలో గెలిచి వచ్చిన నేతకు రెడ్ కార్పెట్ వేస్తూ సొంత పార్టీలో ఓడిన తమని అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్క పార్టీలో గెలిచిన నేతల్ని చేర్చుకుంటూ ఓడిన మమ్మల్ని అవమానిస్తారా అంటూ తన నిరసనను బహిరంగంగా వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి చివరికి కాంగ్రెస్కి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖరారైందనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం జీవన్ రెడ్డికి పార్టీ సెక్రటరీ జనరల్ వంటి కీలకమైన పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఇటీవల పార్టీ విడిచిన కేకే వదిలిపెట్టిన ఆ పదవి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైందిగా పరిగణిస్తారు. కొత్తగా చేరబోతున్న నేతకి అంత కీలకమైన పదవి ఇవ్వడంపై పార్టీలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి. మొదట్నుంచి గులాబీ జెండా పట్టుకుని పోరాడిన సీనియర్ నేతలు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి విశ్వాసంగా కట్టుబడి ఉన్న తమని పక్కనబెట్టి నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ను విమర్శించిన నేతకు అగ్రస్థానం కల్పించడంపై కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో బహిరంగంగానే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఆ కార్యక్రమం పలువురు నేతల చేరికకు వేదిక కానుందని అంటున్నారు. జీవన్ రెడ్డి అడుగులు ఏ దిశగా పడతాయో, బీఆర్ఎస్ అంతర్గత సమీకరణాలు ఎలా మారతాయో రాబోయే రోజులు నిర్ణయిస్తాయి.